హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోతి. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేనైతే మా చిన్న పాప కోసం ఇప్పుడు ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి రైస్, కందిపప్పు, పెసరపప్పు, మినపగుండ్లు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసుకొని స్టవ్ వెలిగించుకొని మంట మీడియంలో పెట్టుకోవాలండి. కడాయిలో వేసుకొని తిప్పుతూ ఉండాలండి. మంట అయితే మీడియంలో పెట్టుకోవాలండి, ఎందుకంటే మాడిపోతుంది. ఇదైతే మనం దగ్గరుండి చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు కూడా ఎర్రగా వేగాలండి. వాటితో పాటు రైస్, కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పు కూడా వేగాలండి. మంచిగా దగ్గరికి ఎర్రగా వేగనిచ్చుకోవాలి. అంతసేపు తిప్పుతూనే ఉండాలి మీడియంలో పెట్టుకొని. నేనైతే మా పాప కోసం చేస్తున్నానండి. మా పాపకి ఇప్పుడు 11 months. నాకు 2 బేబీస్ అండి, 2 ఆడపిల్లలే. పెద్ద పాప పేరు ఇషిక, పాపకి 4 years. చిన్న పాప పేరేమో హన్సిక. పాపకి ఇప్పుడు 11 months. ఆ పాప కోసమేనండి నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. మా 2 పాపలకి కూడా ఇదే ఉగ్గు పెట్టేదాన్నండి. ఇవే ఐటమ్స్తో ప్రిపేర్ చేసేదాన్ని. పెద్ద పాపకు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. మంట కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి టైం పట్టిద్దండి. ఓపికగా దగ్గరుండి మన పిల్లల కోసం చేసుకోవాలి. పిల్లలు కూడా ఈ ఉప్పు పెడితే చాలా హ్యాపీగా ఉంటారండి. మా పెద్ద పాపకి నేనైతే తను ఒక్కటే కదా పుట్టినప్పుడు, తనకైతే బాగా చేసేదాన్ని. ఇప్పుడు చిన్న పాప కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది చేయాలంటే. 2 days 3 days అయిపోయిన తర్వాత కూడా 2 days 3 days ఆగిన తర్వాత అప్పుడు పడుతున్నానండి. తినకైతే గ్యాప్ ఇస్తున్నాను. తనకైతే మంచిగా చేసేదాన్ని, ఎందుకంటే మనకు టైం కుదరదు కదండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల కోసం అయితే చేయడం తప్పదు కదండి. మా పాపకైతే, మా పెద్ద పాపకైతే ఈ ఉగ్గు చాలా ఇష్టంగా తినేదండి. ఇంట్లో కొంచెం నెయ్యి పెట్టేదాన్ని. చాలా టేస్టీగా ఉండేది, తనకి బాగా తినేది. ఇప్పటికి కూడా చిన్న పాపకు, తనకు 4 years వచ్చాయండి. చిన్న పాపకు పెడుతూ ఉంటే అమ్మ నాకు కావాలి, కొంచెం పెట్టు అని అడుగుతండి. తనకు కూడా పెడుతూ ఉండేదాన్ని. చిన్న పాప కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. పెద్ద పాపకు అవసరం లేదండి, దానికి 4 years. ఇప్పుడు చూడండి ఎర్రగా వేగిపోయింది. 15 minutes ఆగాక చల్లారాక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకొని పట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి.